ఇవాల్టి వరకు ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూస్తే ఇది వేగ్గా రాసినటువంటి ఒక కేసు. అంటే వాళ్ళు మర్డర్ చేశారని మేము భావిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్లయితే రాస్తుంటారు కొన్ని కేసుల్లో, అట్లాగా ఒక వేగ్గా నడుస్తుంది కేసు. దీంట్లో కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కోరుకున్నటువంటి వాళ్ళందరినీ లోపలేయడానికి ఉపయోగపడుతుంది అంతవరకే తప్పించి డబ్బులు దొరకకుండా ఇవన్నీ ఊహాజనితంగా వర్కౌట్ కాదు. సార్, ఒకటి అంతిమ లక్ష్యం ఏంటనుకోవాలి? జగన్ అరెస్ట్ చేయడమా, లేదంటే కీలక ఆర్థిక మూలాలన్నీ లాక్ చేయడమా? జగన్ అరెస్ట్ చేయడము కాదు, ఆర్థిక మూలాలు కాదు. బేసిక్గా అవి మళ్ళీ తర్వాత ఎట్లా విడిపించుకుంటారో వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఒకటేంటంటే జగన్ మీదన ఒక నెగిటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేశారు లిక్కర్ నడ్డుపెట్టి. లిక్కర్ విషయంలో తటస్థుల మనసు గెలుచుకున్నాడు జగన్. ఎందుకని? మద్యాన్ని ఏరులై పారించకుండా బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, రోడ్డు మీద తాగి తందనాలు ఆట్టాలు, ఇలాంటి దరిద్రం లేకుండా, అట్లాగే తెల్లారుజాముని లెగిసి తాగడాలు, రాత్రి 2 3 దాకా తాగి రావడాలు, ఈ గొడవంతా లేకుండా ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు తను. పొద్దున 11 తెరుస్తారు, రాత్రి 9 10 క్లోజ్ చేసేస్తారు. అట్లాగే ఓన్లీ ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటాయి. అక్కడి నుంచి ఒకవేళ ఏమైనా కావాలంటే నువ్వు ఎక్కువ బాటిల్ కూడా తీసుకుపోకూడదు, కేసులు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒకళ్ళు 2 బాటిల్ 3 బాటిల్ ఇంతకు మించి పట్టుకెళ్ళడానికి